హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబు నాయుడు మాయ మాటలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేయడమే చంద్రబాబు దినచర్య అని ఫైర్ అయ్యారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ఒక మాట, ఈవో శ్యామలారావు మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. లడ్డూపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు అనంత వెంకటరామిరెడ్డి. ఈరోజు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అనేది కూడా ఉంటే ఈవో గారు వారనేది కూడా బయట పెట్టుకోకుండా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరు పెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము, మీరు వెంటనే చేయడం. పొద్దు ఇది ఈ ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి విశ్వాసాలని ఈరోజు కూడా దెబ్బతీశారు వారి యొక్క రాజకీయ స్వార్థం కోసం. చేసింటే ఎవరైనా కానీ సరే, ఎంతవరకైనా మరి ఏమైనా చేయొచ్చు, నేను కాదనం లేదు. ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఏవో చేశారు, మీరే అంటున్నాగా జూలై అని ఏ పద్ధతిలో చేశారు? గుజరాత్కు పంపించాల్సిన పనేముంది? ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా ఆ ఈవో అనేది కూడా ఇవ్వాలి కదా, రిపోర్ట్ పెట్టాలి కదా. ఆ ఈవో కూడా ఈ పొద్దు ఏమన్నాడు, వనస్పతి ఆయిల్ కలిసినట్లుగా ఉంది అన్నాడు. అది కూడా అతనే చెప్పిండొచ్చు కదా అధికారికంగా. అతనో మాట చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించక మునిపే ఎలా పోయింది అతని చేతి, ఎలా వచ్చింది? దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాల. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్ట్రేషన్ ఉందని తెలియదు. ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. గీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం. రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అన్నది తీవ్రంగా అభ్యంతరకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు చాలా గొప్ప భక్తుడు నేను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందువల్లంటే కోట్లాది మంది భక్తులు ఉన్నారు. 130-140 కోట్ల మంది హిందువులందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కానీ చంద్రబాబు నాయుడు గారు తానే అందులో ప్రథముణ్ణి అన్నంత గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద దాడి చేయటానికి స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని
నిన్న వాడినారు. ఎంత అనైతికము, ఎంత దుర్మార్గము, ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు. మీరు ఎన్ని ఆరోపణలు వేయొచ్చు కాక, కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలా అని అనుకుంటే ఇది సాధ్యమా? మొట్టమొదట ఒక్కటే అని నేను చంద్రబాబు గారికి నా సమాధానంగా చెప్తున్న మొదట, మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ చేసినటువంటి వాళ్లను సర్వనాశనం చేస్తాడు. ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణ అబద్ధం కాబట్టి, ఎందువల్లంటే మీరు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణ చేశారు కాబట్టి, ఈ ఆరోపణ చేసినటువంటి మిమ్మల్ని కూడా, స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా చంద్రబాబు గారు తగిన రీతిలో స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. అధికారులు చెప్పని, ఎవరైనా చెప్పని, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మాట్లాడింది నువ్వా అధికారా? ఇప్పుడు నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను? నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు. ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం.